నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాల మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్న మార్నింగ్ స్టార్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ విన్నర్స్ గా సురేష్ సిక్సర్స్ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా మైపాడుపాలెం వైసీపీ నాయకులు కొండూరు పవన్ కుమార్ గెలుపొందిన క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లను బహూకరించారు. ఆర్గనైజర్స్ నరేష్, సురేష్, అనిల్, జనార్దన్లు ఉత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారులకు మెమొంటోలు అందించారు. బ్యాట్లను బహూకరించిన పవన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. దీనికి స్పాన్సర్ గా మైపాడు చెందిన పవన్ కుమార్ మనకు 2 బ్యాట్లు ఇచ్చాడు. ఫస్ట్ కి సెకండ్ కి 2 బ్యాట్లు ఇచ్చాడు. 6,500 వీటికి వెచ్చించడం జరిగింది. అందరూ ఒకసారి ఫస్ట్ ప్లేస్ గెలవడం జరిగింది. దానికి ఆ టీమ్ ప్లేయర్స్ అందరినీ ముఖ్యంగా బాసాబాయి తర్వాత ప్లేస్ ఉంటే వాళ్ళిద్దరూ బాగా ఆడారు. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మా టీం కి గెలుపు కారణమైన టోర్నమెంట్ ఆఫ్ ద ప్లేయర్ మురారికి ఈ మ్యాచ్ ని అవలేలగా తన ఆనందకరంగా గెలవగలిగిన సురేష్ టీమ్ కి వచ్చి విన్నర్స్ మొమెంట్ తీసుకొని తన బ్యాట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి ఉదయం 9 గంటలకు కన్యపూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.